పులివెందుల ప్రజానీకంతో మమేకమవుతున్నారు వైఎస్ భారతి. వెంపల్లిలో రెండో రోజు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. మరోసారి వైసీపీకి ఓటేసి గెలిపించాలని కోరుతున్న వైఎస్ భారతితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన వైఎస్ భారతి అయితే నిన్నటి నుంచి పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు మొదలుపెట్టారు. అయితే నేడు వేంపల్లి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం నమస్కారం మేడం. నిన్నటి నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు, ఎలాంటి ఆదరణ లభిస్తుంది మేడం? బాగుంది, చాలా బాగుంది. అంటే గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు, ఈసారి హామీలు మళ్ళీ మొదలుపెట్టారు, ఎలా ఉంటుంది? దేవుని దయ వల్ల మంచిగా జరుగుతుంది. అంటే మేడం కొద్ది రోజులుగా కొంతమంది అభియోగాలు మోపుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని ప్రచారం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? మీరు చెప్పండి. ప్రజలు వేయాలనే ఉండారు. ప్రజలు ఈ 5 సంవత్సరాలు మంచి ప్రభుత్వం పొందుకున్నారు. సో ఇదే ప్రభుత్వం కావాలని ఉండారు ప్రజలు. అంటే పదే చెప్తున్నారు కదా మేడం, వైసీపీకి ఓటు వేయద్దండి, వాళ్ళు హంతకులను ఆదురుకుంటారు. వాళ్ళు అంతగా చెప్తున్నారు అంటే వాళ్ళకి భయం ఉంది కాబట్టి చెప్తున్నారు. లేకపోతే ఇటుపక్క ఉండేది జగన్ రెడ్డి ఒకరే, అటుపక్క వాళ్ళు అంతమంది కలిపి వస్తున్నారు. అయినా కానీ అంత భయపడి చెప్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారో చెప్పే ధైర్యం లేదు వాళ్ళకు. మేము పలాంది చేసినామని చెప్పగలిగే ధైర్యం లేదు వాళ్ళకు. అదే జగన్మోహన్ రెడ్డి నేను పలాంది చేస్తాను, పలాంది చేసినాను అని చెప్పగలుగుతున్నాడు. మాట మీద ఉంటాను, నా మీద నమ్మకం ఉంటేనే